దిస్ ఇస్ దీప్సిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్మనీ విశేషాలు. మళ్ళీ జర్మనీ గురించి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మీ అందరికి జర్మనీలో ఉన్న ది బెస్ట్ యూనివర్సిటీస్ గురించి అయితే చెప్తున్నాను. ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చిందా ఇంకా మీ లైఫ్ సెట్ అన్నమాట. స్టూడెంట్స్ అందరికి యూజ్ అయ్యేలాగా ఒక హెల్ప్ అయితే చేయాలనుకుంటున్నాను. ఆ హెల్ప్ ఏంటో తెలియాలి అంటే అసలు మీరు ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ దాకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ విషయం ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఎక్కడైనా చెప్పొచ్చు. సో అందుకనే కేర్ఫుల్ గా అసలు ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందులా ఇంకా మన ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ లో ఉండే వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి. ఒకసారి మీరే వెళ్ళి చూడండి, ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి అన్నమాట. సో ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మరి అందరూ రెడీయా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్స్. ఏంటి మరి అక్క బెస్ట్ యూనివర్సిటీస్ గురించి అయితే చెప్పేస్తుంది. ఇంకా ఎలాగైనా సరే ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ ట్రై చేస్తా, సీట్ కొట్టేస్తా, ఇంకా నా లైఫ్ సెట్ అని అనుకుంటున్నారా? అంతేగా అంతేగా. ఐఎమ్ రియల్లీ సారీ, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఖచ్చితంగా మీకు డిసప్పాయింట్మెంట్ నే మిగులుస్తుంది. టాప్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ, బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ, టాప్ రేటెడ్ యూనివర్సిటీస్ టు స్టడీ మాస్టర్స్ ఇన్ జర్మనీ, మస్ట్ జాయిన్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ, యూనివర్సిటీస్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్, బెస్ట్ యూనివర్సిటీస్ ఫర్ టు స్టడీ మాస్టర్స్ ఇన్ జర్మనీ. ఇలాంటి టైటిల్స్ యూట్యూబ్ థంబ్నెయిల్స్ కోసం, ఇన్స్టా రీల్స్ వ్యూస్ కే తప్ప నిజానికి మీకు ఎలాంటి ఉపయోగం ఉండవు. అదేంటి మిగతా వాళ్ళందరూ టాప్ యూనివర్సిటీస్ గురించి, బెస్ట్ యూనివర్సిటీస్ గురించి చెప్తుంటే మీరేంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటున్నారా? నేను ఇలానే చెప్తాను, ఎందుకంటే నాకు యూట్యూబ్ వ్యూస్ కన్నా లైక్స్ కన్నా మీ లైఫే ఇంపార్టెంట్. నా ప్రయత్నం అంతా ఇక్కడ ఉన్న ఆపర్చునిటీస్, డిసడ్వాంటేజెస్, అడ్వాంటేజెస్ మీకు చెప్పడమే. సో దట్ మీకు నిజం తెలిస్తే బయట ప్రపంచానికి అండ్ మీ సరౌండింగ్స్ లో ఉన్న ప్రపంచానికి కంపేర్ చేసుకుని నాలెడ్జ్ ని పెంచుకుంటారు. సో జర్మనీలో ఉండే రియాలిటీని మీ అందరికీ తెలియచేయడమే నా యొక్క లక్ష్యం, నా యొక్క ప్రయత్నం, నా యొక్క మిషన్. ఫస్ట్లీ అసలు నేను అలా ఎందుకు అన్నాను అనేది మీకు అర్థం కావాలి అంటే మీకు ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ కి జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి డిఫరెన్స్ తెలియాలి. మొత్తం డిఫరెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే ఇది ఒక పెద్ద లాంగ్ వీడియో అయితే అవుతుంది. సో నేను షార్ట్ గా ఓన్లీ మాస్టర్స్ అండ్ యూనివర్సిటీ లెవెల్ వరకే చెప్తాను, ఎందుకంటే అది ఈ రోజు మన మెయిన్ టాపిక్ కాబట్టి. సో మన ఇండియాలో ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ లో చూసుకుంటే యూనివర్సిటీస్ లో 2 టైప్స్ అయితే ఉంటాయి. వన్ నార్మల్ యూనివర్సిటీస్ అండ్ యూనివర్సిటీస్ లో మళ్ళీ డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ అన్నమాట. సో యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు మనకి ఆంధ్ర యూనివర్సిటీ గానీ, JNTK యూనివర్సిటీ గానీ, నన్నయ్య యూనివర్సిటీ గానీ, ఇలా వగేరా వగేరా ఇలాంటి యూనివర్సిటీస్ ని యూనివర్సిటీస్ అని అంటారు. డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే ఇంకా KLU, విజ్ఞాన్ ఇలాంటివన్నీ డీమ్డ్ యూనివర్సిటీస్ అండర్ లో వస్తాయి. అండ్ ఇప్పుడు అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ అంటే శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకున్నా, DNR కాలేజ్ తీసుకున్నా, బాపట్ల కాలేజ్ తీసుకున్నా, అండ్ ఆదిత్య కాలేజ్ తీసుకున్నా, ఇలాంటి కాలేజెస్ అన్ని అండర్ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ కి వస్తాయి అన్నమాట. ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ అన్ని ఏదో ఒక యూనివర్సిటీ అండర్ లో నడుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ కనుక తీసుకున్నాం అనుకోండి, అది దేని అండర్ లో వర్క్ అవుతుంది? JNTK అండర్ లో వర్క్ అవుతుంది అనమాట. మళ్ళీ ఈ కాలేజ్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఆ కాలేజ్ లోనే చదువుకున్నాను అనమాట. సో నా నోటికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ జస్ట్ లైక్ మనం కాలేజెస్ అనుకుందాము. కాలేజెస్ అన్ని మీడియేటర్స్ మాత్రమే. అసలు ఈ కాలేజ్ లో ఏ బ్రాంచెస్ ఉండాలి, ఏ బ్రాంచ్ కి ఏ సబ్జెక్ట్స్ ఉండాలి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉండాలి అండ్ వీటి క్వశ్చన్ పేపర్, సిలబస్ అంతా ఈ కాలేజెస్ ఏ యూనివర్సిటీ అండర్ లో ఉన్నాయో వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. మనలో 95% పీపుల్ ఈ అఫిలియేటెడ్ కాలేజెస్ లోనే చదువుకుంటున్నాము. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే 5-6 కోర్ బ్రాంచెస్ లోనే లైక్ EC గానీ, CSE గానీ, సివిల్ గానీ, మెకానికల్ గానీ, ట్రిపుల్ గానీ ఇలాంటి బ్రాంచెస్ లోనే ఏదో ఒక బ్రాంచ్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ కాలేజెస్ లో అయితే చదువుకుంటున్నాము, రైట్? అండ్ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఒక యూనివర్సిటీ ఏదైనా కోర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అంటే ఆ యూనివర్సిటీ ప్రొవైడ్ చేసే కోర్స్ మనం అఫిలియేటెడ్ యూనివర్సిటీలో కూడా చదువుకోవచ్చు. అలా అని ఆ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్న కోర్స్ వేరే యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందా అంటే గ్యారంటీ అయితే ఉండదన్నమాట. ఇంకా మీకు అర్థమయ్యేలాగా స్పష్టంగా చెప్తాను వినండి. ఇప్పుడు మనకి మెయిన్ గా ప్రతి కాలేజెస్ ఆర్ యూనివర్సిటీలో 5 or 6 కోర్ బ్రాంచెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సివిల్, మెకానికల్, IT, CSE, ECE, ట్రిపుల్ ఇలా ఈ బ్రాంచెస్ నాకు తెలిసినంత వరకు ప్రతి
ప్రతి కాలేజ్ లోనే ఉంటాయి. ఇవి కాకుండా అడిషనల్ గా మనకి ఇంకా చాలా బ్రాంచెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ బ్రాంచెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ ఉంది అనుకుందాము, JNTUK లో కెమికల్ ఇంజనీరింగ్ లేదు అనుకుందాము. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ లో కెమికల్ ఇంజనీరింగ్ ఉండే స్కోప్ అయితే ఉంటది అనమాట. మనకి JNTUK లో కెమికల్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ లేదు కాబట్టి ఇంకా ఈ JNTUK అఫిలియేటెడ్ కాలేజెస్ లో ఎందులోనూ మనకి కెమికల్ ఇంజనీరింగ్ దొరకదు అనమాట. సో ఇప్పుడు మీరు కెమికల్ ఇంజనీరింగ్ చదువుకోవాలి అంటే ఐదర్ మీరు ఆంధ్ర యూనివర్సిటీలో అయినా చదువుకోవాలి, లేదా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ లో అయినా చదువుకోవాలన్నమాట. సో మన ఇండియాలో సినారియో అయితే ఇలా ఉంటది. సో ఇప్పుడు మీకు ఈ సింపుల్ పాయింట్ అర్థమైతే చాలు, ఎందుకంటే మెయిన్ గా ఇండియా ఎడ్యుకేషన్ సిస్టమ్ కి జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి డిఫరెన్స్ అయితే అక్కడే ఉంది. అండ్ ఇప్పుడు మనం జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి వస్తే జర్మనీలో అసలు అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ అన్న మాటే ఉండదు. మీరు మళ్ళీ గుర్తు పెట్టుకోండి, జర్మనీలో ఓన్లీ యూనివర్సిటీసే ఉంటాయి అన్నమాట, అఫిలియేటెడ్ యూనివర్సిటీస్ అయితే ఉండవు. మళ్ళీ యూనివర్సిటీస్ లో చాలా టైప్స్ అయితే ఉంటాయి, బట్ మన టాపిక్ అయితే అది కాదు కాబట్టి. సో కమింగ్ టు ది టాపిక్, జర్మనీలో అసలు కొన్ని వందల యూనివర్సిటీస్ ఉంటాయి, ఈవెన్ కొన్ని వేల యూనివర్సిటీస్ ఉంటాయి. ఆ వేల యూనివర్సిటీస్ కి ఒక్కొక్క దానికి ఇంకొకటి సంబంధమే ఉండదు అనమాట. ఒక యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్న కోర్సు ఇంకొక యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు, అంత వాస్ట్ డిఫరెన్స్ ఉంటది ఒక్కొక్క యూనివర్సిటీకి ఇంకొక యూనివర్సిటీకి. జర్మనీలో మనకి కంప్యూటర్ సైన్స్ ECE లేని కాలేజే ఉండదు, బట్ జర్మనీలో మాస్టర్స్ ఇన్ CS, మాస్టర్స్ ఇన్ ESC ప్రొవైడ్ చేసే యూనివర్సిటీస్ తిప్పి కొడితే 30 to 20 మధ్యలోనే ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. మన స్టేట్స్ లో కనుక చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ప్రొవైడ్ చేసే కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ కొన్ని వందలు ఉంటాయి కదా, అదే ఇంకా మన కంట్రీ మొత్తం చూసుకుంటే ఇంకా లెక్కే ఉండదు. బట్ జర్మనీలో అలా కాదు. మరి మీకు ఇంకో డౌట్ రావచ్చు, జర్మనీలో కొన్ని వేల యూనివర్సిటీస్ ఉన్నాయి అన్నావు కదా, అందులో మరి ఏ బ్రాంచెస్ ఉంటాయి అని. యాక్చువల్లీ ఇక్కడే అసలు విషయం అంతా ఉంది. ఇప్పుడు మనం ఏదైనా ఫీల్డ్ తీసుకున్నామంటే ఆ ఫీల్డ్ లో ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాం అనుకోండి, ఆ మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ చేయడానికి ఆర్ బ్యాచిలర్స్ చేయడానికి లెక్కలేనన్ని కోర్సులు పుట్టుకొస్తాయి అనమాట, ఓన్లీ మెకానికల్ ఇంజనీరింగ్ లోనే. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాం అనుకోండి, ఈ మెకానికల్ ఇంజనీరింగ్ లోనే మాస్టర్స్ చేయడానికి గానీ కొన్ని వందల కోర్సెస్ పుట్టుకొస్తాయి అనమాట. లైక్ టూల్ ఇంజనీరింగ్ అని, స్టీల్ ఇంజనీరింగ్ అని, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అని, వుడ్ ఇంజనీరింగ్ అని, అసలు ఇలాగా మనం ఇప్పుడు దాకా ఎప్పుడు కని విని ఎరగని రేంజ్ లో కోర్సెస్ పుట్టుకొస్తాయి అన్నమాట. సో మెకానికల్ అంటే మెకానికల్ అండర్ లో ఏమేమి వస్తాయో స్పెసిఫికేషన్స్ అన్నిటి మీద ఇంజనీరింగ్ ఉంటది. ఇలా సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఇంకా అందులో కూడా బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అని, డ్యామ్ ఇంజనీరింగ్ అని, రోడ్ ఇంజనీరింగ్ అని, ఇలా వగేరా 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 ఎన్నో కోర్సెస్ ఉంటాయి అన్నమాట. అయినా ఏంటి ఎప్పుడు ఈ అక్క ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ చెప్తుంది అని అనుకోకండి, ఎందుకంటే నేను సివిల్ ఇంజనీర్ అనమాట, మా వారు మెకానికల్ ఇంజనీర్. సో మాకు ఎక్కువగా ఈ ఫీల్డ్ మీదే నాలెడ్జ్ ఉంటది కాబట్టి ఎక్కువ నేను ఎగ్జాంపుల్స్ అన్ని ఈ ఫీల్డ్ మీద తీసుకుంటాను. ఇలా ఈ ఫీల్డ్ అనే కాదు, మనం ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే జర్మనీలో కంప్యూటర్ సైన్స్, ECE, EEE ఇలా ఏ ఫీల్డ్ తీసుకున్నా సరే అందులో చాలా కోర్సెస్ ఉంటాయి అన్నమాట. సింపుల్ గా ECE అంటే సరిపోదు, ఇక్కడ ECE లో ఇంకా కొన్ని వందల కోర్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు నా పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీలో ఏం ఉండదు. ఇక్కడ ఏ యూనివర్సిటీ అయినా మ్యాండేటరీగా వాళ్ళ స్టాండర్డ్స్ ని వాళ్ళు ఫాలో అవుతారు. సో మ్యాటర్ అంతా మీరు సెలెక్ట్ చేసుకునే కోర్సుని బట్టి ఉంటది. అసలు మీకు ఏ కోర్స్ లో ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ ని తీసుకుని ఇంకా ముందరికి వెళ్ళిపోవడమే. ఇప్పుడు మీ అందరికి ఒక లైఫ్ టిప్ అయితే ఇస్తాను. నిజంగా మీకు ట్రిప్లు ఇచ్చే అంత పెద్దదాన్ని అయితే కాదు, బట్ ఖచ్చితంగా ఈ టిప్ అయితే మీరు వినండి. ఇప్పుడు కాకపోయినా సరే 10 సంవత్సరాల తర్వాత అయినా నన్ను గుర్తు తెచ్చుకుని అదిగోండి అక్క మీరు అప్పుడు ఆ టిప్ చెప్పడం వల్ల నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అని ఖచ్చితంగా నన్ను అయితే గుర్తు పెట్టుకుంటారు. ఫస్ట్ అర్జెంట్ గా జర్మనీలో అడ్మిషన్ సంపాదించి జర్మనీ వెళ్ళిపోవాలి అన్న ఆలోచన పక్కన పెట్టి మీలో మీరు మాట్లాడుకోండి. అసలు మీరెవరు, మీరు ఏం చేస్తున్నారు, మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి, ఈ లోకంలో అసలు ఇన్ని కోర్సెస్ ఉండగా మీరు ఇంజనీరింగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, ఇంజనీరింగ్ లో మళ్ళీ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, CSE నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, అసలు మీరు మాస్టర్స్ జర్మనీలోనే ఎందుకు చేయాలనుకుంటున్నారు, అసలు జర్మనీయే ఎందుకు ఆప్షన్ గా చూస్ చేసుకున్నారు, ఈ విషయాలన్నీ ఫస్ట్ మీకు మీరుగా క్వశ్చన్ చేసుకోండి. ఫస్ట్ మీకు మీరుగా ఈ క్వశ్చన్ చేసుకుని మీరు ఆన్సర్స్ కనుక రాబట్టగలరు అంటే ఇక్కడే సగం ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్లు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఇమీడియట్ గా ఆన్సర్ అయితే దొరకకపోవచ్చు, బట్ మీకు కరెక్ట్ ఆన్సర్ దొరికేదాకా మీరు వెయిట్ చేయండి. ఇండివిజువల్ పర్సన్ మీద డిపెండ్ అయ్యి వీటిలన్నిటికీ ఆన్సర్స్ 2 or 3 వీక్స్ లో రావచ్చు. సమ్ టైమ్స్
6 months అయినా పట్టొచ్చు. ఆ ఆన్సర్స్ అన్ని దొరికిన తర్వాతే మీరు జర్మనీకి అప్లికేషన్స్ వెయ్యండి, అడ్మిషన్ కొట్టండి, 2 years లో మాస్టర్స్ కంప్లీట్ చేయండి. 2 to 6 months లో మీ చేతిలో జాబ్ ఆఫర్ ఉంటది. ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటిని మీకు మీరుగా వేసుకోండి. ఆన్సర్స్ దొరికేదాకా మీరు ఆలోచిస్తానే ఉండండి. ఇక్కడ మీ టైం వేస్ట్ అయిపోతుంది అని మటుకి అనుకోకండి. కంప్లీట్ చేసామా, మీ అప్లికేషన్ తీసుకెళ్లి కన్సల్టెన్సీ వాడికి ఇచ్చామా, వాడు మీ బదులు ఏదో ఒక యూనివర్సిటీలో మీ అప్లికేషన్స్ వేసి మీకు యూనివర్సిటీ అడ్మిషన్ తెచ్చాడా, అందులో జాయిన్ అయిపోయాము అంటారా? మీకు మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి మినిమం 3 to 4 years పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువైనా పట్టొచ్చు. దాని తర్వాత జాబ్ గ్యారంటీ ఏమన్నా ఉంటదా అంటే ఉండదు. జర్మనీలో మాస్టర్స్ చేయడం అనేది నిజానికి అంత ఈజీ ఏం కాదు. ఇలా మీరు ప్రొలాంగ్ చేసుకుంటా వెళ్లారు అంటే ఇంక ఈ ప్రాసెస్ లో మీకు కోర్స్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అసలు మీ జీవితం ఎటు వెళ్తుందో అర్థం కాదు, అసలు ఏం చెయ్యాలో అర్థం కాదు, జాబ్ ఎప్పుడు వస్తుందో అర్థం కాదు, అసలు మాస్టర్స్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారో అర్థం కాదు. సో ఇలాంటి ప్రెజర్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. వన్స్ మీరు సర్టెన్ టైమ్ లో మాస్టర్స్ కంప్లీట్ చేయలేదు అంటే దాని పరిణామం మీరు అసలు తట్టుకోలేరు. చాలా డిప్రెస్ ఫీల్ అయిపోతారు అనమాట. ఎందుకు అని మీ జీవితాన్ని మీరే క్వశ్చన్ చేసుకునే స్టేట్ కి వెళ్ళిపోతారు. అసలు ఏం అర్థం కాకుండా అయిపోతుంది. ఇంకా ఇట్లన్నిటి మధ్యన మళ్ళీ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా వస్తది. మీరు పార్ట్ టైం జాబ్ చేసుకుంటారు, అలా అని ఎన్నాళ్ళని మీరు పార్ట్ టైం జాబ్ మీదే ఆధారపడి ఉంటారు చెప్పండి. పార్ట్ టైం జాబ్ తో పాటు మీరు ఒక యాక్చువల్ జాబ్ కూడా కొట్టాలి కదా. పార్ట్ టైం జాబ్ చేసుకుంటాము అంటే కూడా చాలా కష్టం. పార్ట్ టైం జాబ్ మీద వచ్చే మనీ మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ కే సరిపోద్ది. వెనక వేసుకోవడానికి ఏం మిగులుతుంది చెప్పండి. ఇందాక నేను చెప్పినట్లుగా మీకు మీరు క్వశ్చన్ చేసుకున్నారు అంటే ఆ ఆన్సర్ రావడానికి మహా అయితే 1 or 2 months పడుతుంది. ఆ 1 or 2 months వేస్ట్ అయినా పర్లేదు. బట్ మీరు అలా ఆలోచించుకోకుండా అందరూ వెళ్ళిపోతున్నారు, గుంపులో గోవిందా అనుకుంటా వచ్చేసారా, ఇంకా మీరు మాస్టర్స్ చేయడానికి చాలా ఇయర్స్ పడుతుంది, చాలా ఇయర్స్ వేస్ట్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు అలా ఆలోచించి వచ్చారు అంటే జర్మనీ మీకు 2 to 3 years నిజంగా సేవ్ అవుతుంది. మీరు అందరికన్నా ముందల జాబ్ సంపాదించవచ్చు, చాలా బాగా సెటిల్ అవ్వచ్చు కూడా. ఎవరైతే జర్మనీకి స్టూడెంట్ లా రావాలి అని సీరియస్ గా ట్రై చేస్తున్నారో ఎస్పెషల్లీ వాళ్ళ కోసమే అన్నమాట ఈ హెల్ప్ అయితే. ఇప్పుడు మీరు జర్మనీకి స్టూడెంట్ గా రావాలంటే యూనివర్సిటీస్ కి అడ్మిషన్స్ అయితే వేస్తారు కదా. సో దానికోసం మీరు కన్సల్టెన్సీకి వెళ్లి 50,000 80,000 ఇలా ఖర్చు పెడతారు కదా. సో మా తరపున మేము స్టూడెంట్స్ కి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి అని మేము ఇలాగా ఈ ఆలోచనతో వచ్చాము. ఇప్పుడు ఎవరైతే సీరియస్ గా ఉన్నారో వాళ్ళు అసలు ఫస్ట్ కింద కామెంట్ చేయండి. మీ పేరు, బీటెక్ లో మీరు ఏం చదువుకున్నారు, మీ పర్సంటేజ్ ఎంత అనే విషయాల్ని ఫస్ట్ అయితే కింద కామెంట్ చేయండి. ఎవరైతే అలా కామెంట్ చేస్తారో అలా చేసిన వాళ్ళలో మేము ఒక లక్కీ పర్సన్ అయితే తీసుకుని వాళ్ళకి అసలు జర్మనీలో అడ్మిషన్ కోసం రూపాయి ఖర్చు లేకుండా హెల్ప్ చేస్తాము. వాళ్ళ తరపున మేము అప్లికేషన్స్ వేసి వాళ్ళకి అడ్మిషన్ తెప్పించాలి అని అయితే అనుకుంటున్నాము. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ కి మన తరపు నుంచి ఏదో ఒక హెల్ప్ అయితే ఉండాలి కదా. సో అందుకనే మాకు ఇలా చెయ్యాలి అన్న ఆలోచన అయితే వచ్చింది. సో ఎవరైతే జర్మనీకి రావాలని చాలా కసిగా ఉండి అడ్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు మాకు కింద కామెంట్ చేయండి. మా సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్న చిన్ని ప్రయత్నం అన్నమాట. ఐ హోప్ మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. మీరు మీ డీటెయిల్స్ ని మా ఇన్స్టాగ్రామ్ ఐడికి గానీ లేదా మా మెయిల్ కి గానీ కూడా పంపించవచ్చు. మా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ మెయిల్ ఐడిని అయితే నేను డిస్ప్లే లో అయితే చూపిస్తున్నాను. సో కామెంట్ చేయడానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా చెయ్యండి, తప్పకుండా మీకు మేము హెల్ప్ చేస్తాము. సర్లే అండి, ఈ సోదంతా మాకెందుకు, మేము ఏదో టాప్ యూనివర్సిటీస్ కోసం ఈ వీడియో అయితే క్లిక్ చేసాము. ఆ టాప్ యూనివర్సిటీస్ ఏంటో మాకైతే చెప్పండి, మేము వెళ్ళిపోతాము అని అంటారా? ఇదిగోండి ఇవేనండి జర్మనీలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అయితే. ఈ యూనివర్సిటీస్ అన్ని QS ర్యాంకింగ్ ప్రకారం జర్మనీలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ అన్నమాట. అన్నట్టు మీకు ఇంకొక లాస్ట్ పాయింట్ కూడా చెప్తాను. జర్మనీలో మీరు QS ర్యాంకింగ్ ప్రకారం టాప్ యూనివర్సిటీలో చదువుకున్నా, QS ర్యాంకింగ్ ప్రకారం ది బాటమ్ యూనివర్సిటీలో చదువుకున్నా సరే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే మీకు ఏ యూనివర్సిటీలోని ఇక్కడ క్యాంపస్ సెలక్షన్స్ లాంటివి ఉండవు. ఒకసారి మీరు యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారా మీ జాబ్ మీరే ఎత్తుక్కోవాలన్నమాట. ఎవరు మిమ్మల్ని సపోర్ట్ అయితే చేయరు, మీకు మీరుగా మీరే సర్చ్ చేసుకోవాలి మీ జాబ్ ని. సో దీన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. నిజానికి మీరు జర్మనీలో టాప్ యూనివర్సిటీలో చదువుకున్నా సరే మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి మీరు చాలా కష్టపడాలన్నమాట. అండ్ ఈవెన్ మా హస్బెండ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మా హస్బెండ్ తో పాటే జర్మనీ వచ్చారు, ఈవెన్ ఇంకా మాస్టర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదన్నమాట. బేసికలీ మన ఇండియన్ మైండ్ సెట్ లో బాగా పాతికిపోయింది ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా మంచి కాలేజెస్ లో చదువుకుంటే ప్లేస్మెంట్స్ కూడా బాగా ఉంటాయి. సో టాప్ యూనివర్సిటీస్ ని వెతుక్కుంటే చాలా బాగుంటాయి అని అనుకుంటాము. బట్ ఆ కేసు జర్మనీలో అప్లికేబుల్ అవ్వదన్నమాట. ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీలో చదువుకున్నా సరే మిమ్మల్ని ఈక్వల్ గానే ట్రీట్ చేస్తారు. ఈవెన్ మీరు జాబ్ ఇంటర్వ్యూకి
వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఆ యూనివర్సిటీలో చదివారు కాబట్టి మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తాము, ఈ యూనివర్సిటీలో చదివారు కాబట్టి ఇంత ప్యాకేజ్ ఇస్తాము అనేది ఏం ఉండదు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ యువర్ టాలెంట్ అనమాట. అయితే మీరు చదువుకునే యూనివర్సిటీ ఇక్కడ జాబ్ ఇంటర్వ్యూలో 1% కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ మళ్ళీ మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, అసలు ఇక్కడ టాప్ యూనివర్సిటీస్ అనేవి ఉండవు అని అంటున్నావు, మరి క్యూఎస్ ర్యాంకింగ్ ఎలా ఇచ్చారు అని. ఈ క్యూఎస్ ర్యాంకింగ్ అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. ఆ యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ యూనివర్సిటీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, రీసెర్చ్ వర్క్ ఎలా ఉంది, అండ్ సమ్ సర్వేస్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా బోల్డ్ అండ్ ఫ్యాక్టర్స్ మీద క్యూఎస్ ర్యాంకింగ్ అనేది ఇస్తా ఉంటారు. పర్సనల్ గా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీరు జర్మనీలో చదువుకోవాలి అని అనుకుంటే అసలు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది యూనివర్సిటీ మీద కాదనమాట. అసలు మీరు ఏ కోర్స్ మీద చదవాలనుకుంటున్నారు దాని మీద ఫోకస్ చేయండి. ఆ కోర్స్ అసలు ఏ యూనివర్సిటీలో ఉంది అని చూసుకుని అలా మీరు జాయిన్ అవ్వండి. ఈ కోర్సెస్ గానీ యూనివర్సిటీస్ గానీ ఎత్తుక్కోవాలి అంటే మీరు డాట్.de లో ఎత్తుక్కోవచ్చు. అసలు మీ కోర్స్ ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని డాట్.de లో డైరెక్ట్ గా వెళ్ళి వెతుక్కోవచ్చు అనమాట. ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద ఇస్తాను, వెళ్ళి అయితే చూసుకోండి. సో మెయిన్ ఫోకస్ మీరు జర్మనీలో చదువుకోవాలి అనుకుంటే మీరు చూస్ చేసుకునే కోర్స్ మీద ఉండాలన్నమాట, యూనివర్సిటీ మీద అయితే కాదు. ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు జర్మనీకి వచ్చి చదువుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారు అనుకుంటున్నాను. చాలా మంది వ్యూస్ కోసమని ఆర్టికల్ కోసమని ఇది టాప్ యూనివర్సిటీ అది టాప్ యూనివర్సిటీ అని చెప్పేస్తారు, కానీ నిజానికి అదేం కాదనమాట. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. సో ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. జర్మనీ గురించి ఎన్నో విషయాలు మన ఛానల్లో తెలుసుకోవచ్చు. అండ్ ఈ వీడియో జర్మనీకి వచ్చి చదువుకోవాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్. సో వాళ్ళకి కూడా ఇక్కడ ఎంత నిజం ఉందో తెలుస్తుంది కదా. ఇంకేంటి మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్.